హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ ఇష్టమైన వర్కౌట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదా, ఈరోజు అన్న బ్యాక్ వర్కౌట్ చేయన్నా, మనకి లాట్స్ వర్కౌట్ చేయని. సో మీ అందరి కోసం ఈరోజు అయితే నేను బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా. మనం బెస్ట్ 5 లాట్స్ వేరియేషన్స్ అయితే నేను చెప్తాను. అది కంపల్సరీగా మీరు ఫాలో చేయండి. అది ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తాను. కంపల్సరీగా మీరు చేస్తున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మంచి కోబ్రా బ్యాక్, మంచి మజిల్స్ అయితే, బ్యాక్ మజిల్స్ అయితే మీకు తయారవుతుంది. సో గైస్, మనం అయితే ఫస్ట్ వేరియేషన్ మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. దాన్ని అయితే మీరు ఫాలో చేయండి. మన ఫస్ట్ వేరియేషన్ కమాన్. సో మనం ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి, మనం ఫస్ట్ ఎప్పుడు కూడా లాట్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ చేయవలసిన కంపల్సరీగా లాట్స్ పుల్ డౌన్ కంపల్సరీ మీరు ఫస్ట్ వేరియేషన్ అయితే పెట్టుకోండి. మిగతా వేరియేషన్ ఏదైనా అవనివ్వండి, బట్ ఫస్ట్ వేరియేషన్ ఎప్పుడు కూడా లాట్స్ పుల్ డౌన్ మీరు చేయాలి. అది ఏ విధంగా చేయాలని మీకు చూపిస్తాను. సో ఈరోజు మనం చేస్తున్నది ఫ్రంట్ లాట్స్ పుల్ డౌన్ ఏ విధంగా చేయాలని చూపిస్తాను. మన రెండు షోల్డర్ ఫస్ట్ మనం చేసిన విధానం చూడండి. ఫుల్ చేస్తున్నప్పుడు వచ్చే హ్యాండిల్ వచ్చేసి మన చెస్ట్ మీద టచ్ అవ్వాలి. చెస్ట్కి హ్యాండిల్కి జస్ట్ ఒక సెకండ్ అంటే కొంచెం గ్యాప్ ఉంటే సరిపోతుంది. బట్ వదులుతున్నప్పుడు మొత్తం వదలాలి, ఇలాగా బ్యాక్ మొత్తం. సో ఇలాగా జస్ట్ ఒక సెకండ్ లేకపోతే హాఫ్ సెకండ్ హోల్డ్ చేసి ఫుల్ చేయాలి, వదలాలి. క్వీజ్, ఫుల్ అండ్ క్వీజ్, ఫుల్ బ్రీత్ అవుట్ అండ్ క్వీజ్, ఫుల్ బ్రీత్ అవుట్ అండ్ క్వీజ్. ఈ విధంగా మనం లాట్స్ పుల్ డౌన్ అయితే ఈ విధంగా మనం చేసుకోవాలి. సో ఈ లాట్స్ యొక్క హ్యాండిల్ వచ్చేసి మన చెస్ట్కి జస్ట్ ఇంత గ్యాప్ ఉండేటట్టు మనం చేయాలన్నమాట. ఫస్ట్ వేరియేషన్ లాట్స్ పుల్ డౌన్ అయితే మనం కంపల్సరీగా ఈ విధంగా చేసుకోవాలి. ఎప్పుడైతే పుల్ చేసామో అండ్ బ్రీత్ అవుట్ చేసి క్వీజ్ మొత్తం వదలాలి. మొత్తం చెస్ట్ అప్ చేసి బ్యాక్ మసిల్ మొత్తం టైట్ చేసి పట్టుకోవాలన్నమాట. ఆ విధంగా ఫస్ట్ వేరియేషన్ అయితే ఫ్రంట్ లాట్స్ పుల్ డౌన్ అయితే చేయండి. సెకండ్, వెరీ గుడ్. एक मिनट भाई. సో గైస్, మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి సిట్టెడ్ రో. సిట్టెడ్ రో అయితే ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తున్నా. మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రంట్ ఫుల్ డౌన్ చేసాం కదా, లాట్స్ ఫుల్ డౌన్. సెకండ్ మనం సిట్టెడ్ రో. మీరు ఎంతైతే వెయిట్ లిఫ్ట్ చేయగలరో ఆ విధంగా చేయండి. ఫస్ట్ వేరియేషన్ మీకు లాట్స్ ఫుల్ డౌన్ చెప్పాను కదా, ఫస్ట్ 2 సెట్లు అయితే వార్మప్ చేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ 4 సెట్స్ అయితే మీకు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరో స్టార్టింగ్ వెయిట్. లాస్ట్ ఫెయిలియర్ రిపిటేషన్ వచ్చేసి మ్యాక్సిమం 10-12 పెట్టుకోండి. సో ఈ విధంగా 10-12 అయితే ఫెయిలియర్ రిపిటేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన సెకండ్ వేరియేషన్ లాట్స్ పుల్ డౌన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మనం అయితే వెయిట్ అంటే మీరు ఎంతైతే పుల్ చేయగలరో అంతైతే తీసుకోండి. అండ్ మన ఫెయిలియర్ రిపిటేషన్ లాస్ట్ సెట్ వచ్చేసి 10 లేదా 12 రిపిటేషన్ అయితే మీరు వచ్చేటట్టు చూసుకోండి. అండ్ మన సెకండ్ వేరియేషన్ లాట్స్ పుల్ డౌన్. మ్యాక్సిమం లాట్స్ పుల్ డౌన్లోని సిట్టెడ్ రోలోని మనం మ్యాక్సిమం క్లోజ్ గ్రిప్ హ్యాండిల్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన 2 చేతులు కూడా క్లోజ్ అయ్యి మన లాట్స్ మొత్తం క్లోజ్ అయ్యి ఫుల్ అయితే మంచిగా మసిల్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడైతే నేను సిట్టెడ్ రో క్లోజ్ గ్రిప్ హ్యాండిల్ అయితే యూజ్ చేశాను. అండ్ మీరు ఎంతైతే వెయిట్ లిఫ్ట్ చేయగలరో అంత వెయిట్ తీసుకోండి. అండ్ మనం ఇది పుల్ చేసే విధానం చూడండి ఎలా ఉండాలో. సిట్టెడ్ రో వచ్చేసి జస్ట్ ఇలా పుల్ చేసి బ్రీత్ అవుట్ చెస్ట్ మీద టచ్ అయ్యేటట్టు అండ్ ఫుల్ ఇది చేయాలన్నమాట. సో ఈ విధంగా. సో ఫుల్ క్లోజ్ అండ్ క్వీజ్ అండ్ ఫుల్ క్లోజ్ బ్రీత్ అవుట్, చెస్ట్ వచ్చేసి అప్ చేయాలి అండ్ ఈ విధంగా వదలాలన్నమాట. సో ఈ విధంగా చెస్ట్ అప్, బ్రీత్ అవుట్ అండ్ స్లోగా వదలాలి. అండ్ మ్యాక్సిమం 1 సెకండ్ అయితే హోల్డ్ అయ్యేటట్టు మీరు చూసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ అప్ చేసి బ్రీత్ అవుట్ చేసి సిట్టెడ్ రో అయితే సెకండ్ వేరియేషన్ కింద మీరు తీసుకోవాలి. చేస్తున్నప్పుడు మనకి బ్రీత్ అవుట్ చేసి 2 చేతులు కూడా మంచిగా క్లోజ్ చేసి చేసుకోవాలి. ఇందులో కూడా 4 సెట్స్ అయితే మీరు చేసుకోండి. మ్యాక్సిమం స్టార్టింగ్ 16, 14, 12, 10 ఈ విధంగా 4 సెట్స్ అయితే మీరు సిట్టెడ్ రోల్లోని మీరు చేసుకోండి. ఓకే, మన నెక్స్ట్ వేరియేషన్. సో గైస్, మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి బెండ్ ఓవర్. బెండ్ ఓవర్ అనేది ఏ విధంగా చేయాలని చూపిస్తాను. ఇందులో కూడా 4 సెట్స్ అయితే చేసుకోండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 16 రిపిటేషన్, సెకండ్ సెట్ 14 రిపిటేషన్, థర్డ్ సెట్ 12 రిపిటేషన్, ఫోర్త్ సెట్ 10 రిపిటేషన్. మన ఫెయిలియర్ రిపిటేషన్ మ్యాక్సిమం 10-12 పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అనమాట. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి బెండ్ ఓవర్. బెండ్ ఓవర్ చాలా మంది చేస్తూ ఉంటారు, బట్ బెండ్ ఓవర్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే మనకి నడుము ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏ విధంగా చేయాలని మీకు చూపిస్తాను. మ్యాక్సిమం ఇక్కడైతే నేను జిగ్జాగ్ ఈజెడ్ బార్ అయితే యూజ్ చేస్తున్నా. మీరు కూడా చేయండి, ఎందుకంటే ఈజెడ్ బార్ బెండ్ ఓవర్కి మంచిగా బాగుంటుంది అనమాట. వర్కౌట్ చేయడంలో మంచిగా ఉపయోగపడుతుంది. సో
క్లోజ్ గ్రిప్ అయితే నేను పట్టుకున్నా ఈజెడ్ బార్లోని. నేనైతే తక్కువ వెయిట్ తీసుకున్నాను, బట్ మీరు కూడా అలా తీసుకోండి. బట్ ఇక్కడ చేస్తున్నప్పుడు మన నీస్ ఉంటాయి కదా, లెగ్స్ లైట్ బెండ్ చేసుకుని ఇక్కడ చూడండి, లెగ్స్ అయితే లైట్ బెండ్ చేసుకున్నా. హ్యాండ్ నడుము చూడండి ఫుల్గా బెండ్ అయిపోయి ఇలా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక యాంగిల్లో పెట్టుకుని లెగ్స్ కొంచెం బెండ్ చేసి హోల్డ్ చేసి ఇలాగా ఈ విధంగా పైకి లాగి కింద వదులుతున్నప్పుడు బ్రీత్ అవుట్ చేసుకోండి. పైకి లాగినప్పుడు అండ్ మళ్ళీ కిందకి స్లోగా డౌన్ చేసి ఈ విధంగా మన చెస్ట్ అప్ విధంగా అంటే బ్రీత్ అవుట్ చేసుకొని స్లో డౌన్. ఈ విధంగా బెండ్ ఓవర్లోని మనం లెగ్స్ అయితే ఎక్కువగా బెండ్ చేయకూడదు అండ్ స్ట్రైట్గా కూడా పెట్టకూడదు. కొంచెం లెగ్స్ బెండ్ చేసి ఈ విధంగా నీస్ మీద ఈ విధంగా 1 2 3. సో గైస్ ఈ విధంగా బెండ్ ఓవర్ అయితే ఫాలో చేస్తున్నట్లయితే మనకి నడుము మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా మన లోవర్ బ్యాక్ ఏదైతే ఉందో అది మంచి మజిల్స్ అయితే తయారవుతుంది. సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి బెండ్ ఓవర్ అయితే మనం చేసాం. ఈ విధంగా మీరు కూడా ఫాలో చేసుకోండి. అండ్ మన ఫోర్త్ వేరియేషన్. సో గైస్ మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి డంబెల్ రో. డంబెల్ రో అనేది ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను. ఎందుకంటే డంబెల్ రో కూడా చాలా మంది కొంచెం మిస్టేక్ చేస్తుంటారు. అండ్ మనం ఈ వేరియేషన్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే చేస్తున్నా అదే మీరు ఫాలో చేయండి, మంచిగా రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న వేరియేషన్ డంబెల్ రో అనేది ఏ విధంగా చేయాలని మీకు చూపిస్తున్నాను. సో మీకు ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలరో అంతే వెయిట్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఎక్కువ వెయిట్ తీసుకుని మీ నడుని అయితే కమ్మర్ని అయితే ఇంజురీ చేసుకోవద్దు. సో గైస్ మన ఫోర్త్ వేరియేషన్ డంబెల్ రో అయితే మనం డంబుల్ అయితే ఈ విధంగా పట్టుకొని గ్రిప్ టైట్గా పట్టుకొని ఒక లెగ్ అయితే మనం చేస్తున్న లెగ్స్ కింద ఉంచుకొని ఒక లెగ్ అయితే పైకి ఎట్టుకొని చేస్తున్న విధానం చూడండి. ఇలాగా మనం ఇలా పైకి తీసుకున్న తర్వాత కిందకు వదిలేప్పుడు చాలా మంది కిందకు వదిలేస్తుంటారు, బట్ అది రాంగ్. కిందకు వదలకూడదు, లాట్స్ని ఫ్రంట్ పుల్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఇలాగ పైకి తీసుకున్న తర్వాత ఫ్రంట్కి ఇలాగ వదలాలి. సో ఈ విధంగా 1 ఎగ్జాంపుల్ ఇది నేను చూపిస్తాను చూడండి. సో ఇలా పైకి వేసుకున్న తర్వాత కిందకి ఇలాగా స్ట్రైట్గా వదలకూడదు. మనం ఫ్రంట్కి పుల్ చేస్తున్నప్పుడు ముందుకు వదలాలి. 1 2 బ్రీత్ అవుట్, 3 బ్రీత్ అవుట్, 4. ఈ విధంగా మన హ్యాండ్ వచ్చేసి మన లెగ్ చేసి ముందుకు వెళ్ళేటట్టు చూడాలన్నమాట. మన డబ్బులు ముందుకు పుల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ముందుకి మన కిందకి రో చేస్తున్నప్పుడు అయ్యేటట్టు మనం గమనించుకోవాలి. ఇలా ఫ్రంట్ క్లోజ్ జస్ట్ 1 సెకండ్ హాఫ్ సెకండ్ హోల్డ్ చేసుకొని అండ్ ముందుకైతే మనం రో చేయాలన్నమాట. సో ఈ విధంగా చూసుకోండి. 1 2 ఇలాగైతే కిందకైతే చేయొద్దు. ఆ మిస్టేక్ లేకుండా మీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో మన ఫోర్త్ వేరియేషన్ డంబుల్ అయితే మ్యాక్సిమం ఇందులో కూడా 4 సెట్స్ అయితే మీరు చేసుకోండి. 16 14 12 10. సో మన ఫోర్త్ వేరియేషన్ అయితే డంబుల్ అయితే. ఫిఫ్త్ వేరియేషన్. సో గైస్ మన లాస్ట్ వేరియేషన్ ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ అనేది చాలా మంది వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా చాలా మంచిది. అనేది మన కమ్మర్ కూడా మన డే బై డే మన స్ట్రెంథింగ్ కూడా పెరుగుతుంది. మ్యాక్సిమం అంటే లాట్స్ వెయిట్ వర్కౌట్లోనే కంపల్సరీ డెడ్ లిఫ్ట్ పెట్టుకోండి. అండ్ వేరే వర్కౌట్ చేసిన తర్వాత కూడా మీరు డెడ్ లిఫ్ట్ చేస్తున్నట్లయితే మీ బాడీ యొక్క స్టామినా పెరుగుతుంది అనమాట. సో ఆ డెడ్ లిఫ్ట్ అనేది ఏ విధంగా చేయాలో మీకు చేసి చూపిస్తాను, మీరు ఫాలో చేయండి. ఎందుకంటే డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు చిన్న మిస్టేక్ చేస్తుంటారు. ఆ చిన్న మిస్టేక్ వల్ల మనకి బ్యాక్ ఇంజరీ అయ్యే అవకాశం ఉంది. సో అవి మీరు చేయకుండా నేను ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా ఫాలో చేయండి. అండ్ మీకు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరో అంత లిఫ్ట్ చేయండి. ఎవరు ఎక్కువ మాటలు వినేసి ఎక్కువ వెయిట్ డెడ్ లిఫ్ట్ చేయకు. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరో అంత లిఫ్ట్ చేయండి, కానీ ఎక్కువ వెయిట్కి వెళ్ళిపోయి మీ నడుని అయితే ఇంజూరీ చేసుకోవద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఇంజూరీ అయ్యే అవకాశం డెడ్ లిఫ్ట్లో ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పు మీరు చేయకుండా మీకు డెడ్ లిఫ్ట్ చేయండి, బట్ ఎంత లిఫ్ట్ చేయగలరో అంత వెయిట్ మాత్రం లిఫ్ట్ చేయండి అనమాట. మా అయితే ఇంకో కొంచెం స్టెమ్ని తగ్గట్టుగా ఇంకో 5-10 kgs ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవద్దు అనమాట. సో డెడ్ లిఫ్ట్ ఏ విధంగా చేయాలనేది మీకు చేసి చూపిస్తాను, ఫాలో చేయండి. సో డెడ్ లిఫ్ట్ చేస్తున్నది ఎప్పుడు కూడా మన లెగ్స్ రెండు కూడా మన షోల్డర్ లెవెల్లో ఉండాలి. చాలా మంది క్లోజ్ చేస్తుంటారు అండ్ వెయిట్ చేస్తుంటారు, బట్ అలాంటి మిస్టేక్ చేయొద్దు. డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు లెగ్స్ మొత్తం మన రెండుతో కూడా లెగ్స్ కూడా షోల్డర్ లెవెల్లో ఉండి అండ్ లిఫ్ట్ చేసే విధానం చూడండి. ఇలా బెండ్ అయిపోయి ఇలా లిఫ్ట్ చేస్తుంటారు, బట్ అది రాంగ్. అలా లిఫ్ట్ చేయకూడదు. అలా లిఫ్ట్ చేస్తున్నట్లయితే మన లోవర్ బ్యాక్ ఇంజూరీ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ లిఫ్ట్ చేసే విధానం ఎలా లిఫ్ట్ చేయాలి చూసుకోండి. షోల్డర్ లెవెల్లో లెగ్స్ ఉన్న తర్వాత మనకి ఈ టో ఉన్నది కదా, టోకి జస్ట్ లైక్ ఇక్కడ పట్టుకొని ఈ విధంగా మన థైస్ లైట్గా బెండ్ చేసి థైస్ మీద వెయిట్ని లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా లిఫ్ట్ చేసిన తర్వాత మనకి నీస్ ఉంటాయి కదా, లెగ్స్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టకూడదు. స్ట్రైట్గా పెట్టినట్టయితే మనకి నీ మీద ఇంజరీ అయ్యే అవకాశం ఉన్నాయి. సో అండ్ ఫుల్ బెండ్ కూడా చేయకూడదు. అండ్ జస్ట్ కొంచెం బెండ్ చేసి
ఇలాగా చూడండి, పట్టుకున్నారు కదా ఇలాగా. అండ్ ఇలా చేసి అండ్ ఇలాగ అయిన తర్వాత మన బ్యాక్ మసిల్ వచ్చేసి మొత్తం క్లోజ్ చేయాలి. చెస్ట్ అప్, బ్యాక్ క్లోజ్, ఈ విధంగా చేయాలి. అండ్ పుల్ చేస్తున్నప్పుడు లాట్స్ మొత్తం కూడా ఇలాగే డౌన్ చేయాలి. సో ఈ విధంగా చెస్ట్ అప్, బ్యాక్ క్లోజ్, ఈ విధంగా బ్యాక్ మన డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు. బట్ మనకి ఈ విధంగా చూసుకోవాల్సింది ఏంటంటే స్ట్రైట్ మొత్తం స్ట్రైట్గా అయితే అనకూడదండి. లెగ్స్ ఎప్పుడైనా స్ట్రైట్గా పెట్టారంటే మీకు కంపల్సరీగా నీ అనేది ఇంజూర్ అయిపోతుంది. సో అలాంటి తప్పు చేయకుండా సింపుల్గా జస్ట్ 1 చెస్ట్ అప్, బ్యాక్ క్లోజ్, 2, 3. సో ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్న విధానం మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో మనకి ఈ రోజైతే లాట్స్ వర్కౌట్లోని 5 బెస్ట్ వేరియేషన్స్ అయితే మీకు చెప్పాను. కంపల్సరీగా ఫాలో చేయండి. మంచిగా మీ బ్యాక్ అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ మీ స్టామినా కూడా పెరుగుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవి మాత్రం మీరు చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ ఇంజూర్ అవ్వకుండా మన బ్యాక్ మసిల్స్ అయితే మంచిగా రెడీ అవుతుంది అనమాట. సో గైస్, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకోసం మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.